హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు దసరాకి సింపుల్గా 10 నిమిషాల్లో తయారు చేసేసుకునే పాయసం రెసిపీని చూపిస్తున్నాను. ఫాలో అయిపోండి. మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అందులో అరకప్పు పూల్ మకానా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా మిక్స్ చేయడం వల్ల ఫుల్ మకానా అంతా ఒకటే కలర్లో ఫ్రై అవుతుంది, సమంగా వేగుతాయి. ఇప్పుడు వేయించుకున్న ఫుల్ మకానాని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఫ్రై చేయండి. నేను ఓన్లీ క్యాష్యూస్ మాత్రమే ఇక్కడ వాడాను. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా తీసేసి పక్కన పెట్టుకోండి. సేమ్ ప్యాన్లోకి 1/2 కప్పు తురిమిన పచ్చి కొబ్బరిని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే అరకప్పు అటుకుల్ని కూడా వేసుకోవాలి. అటుకుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోకి 1/2 లీటర్ పాలు పోసేసి మరిగించండి. ఇలా మరుగుతున్న టైంలోనే యాలకులు 3 తీసుకొని వాటిని మెత్తగా పౌడర్ అయ్యే వరకు దంచుకోవాలి. ఇలా దంచుకున్న యాలకుల పొడిని పాయసంలోకి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. అటుకులు కొబ్బరి ఉడికిన తర్వాత ఫూల్ మకానాన్ని కూడా వేసేసుకొని 2 నిమిషాలు మాత్రమే లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. స్టవ్ ఆఫ్ చేసుకొని అరకప్పు బెల్లంని వేసుకోవాలి. పూల్ మకానా కొబ్బరి పాయసం రెడీ అయిపోయినట్లే. మీరు మా రెసిపీస్ని ఫాలో అవ్వండి, ట్రై చేసి నాకు రెసిపీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో ఫీడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్.